కైలాస పర్వతం చాలా పురాతన కాలం నుండి ఒక చమత్కార రహస్యం. ఈ పర్వతం అద్భుతమైన రహస్యాలు మరియు జ్ఞానంతో నిండి ఉంది. వీటిని చాలామంది వెలికి తీసేందుకు ప్రయత్నించారు. వేల సంవత్సరాల నుండి ప్రపంచానికి కేంద్రంగా పరిగణించబడుతున్నది. దాని పాదాల వద్ద లక్షల మందిని ఆకర్షిస్తుంది. ఈ పర్వతం ఉత్తర ధ్రువానికి సరిగ్గా 6666 కిలోమీటర్ల దూరంలో ఉంది. కైలాస పర్వతం నుండి దక్షిణ ధ్రువం 13,332 కిలోమీటర్లు, ఉత్తర ధ్రువం నుండి సరిగ్గా దాని 2 రెట్లు దూరం. కాబట్టి ఇది కేవలం యాదృచ్ఛికమా, లేదా మనం పూర్తిగా తెలుసుకోలేని నిజం ఏమైనా ఉందా? కైలాస పర్వతం యొక్క నిజమైన రహస్యాన్ని అర్థం చేసుకోవడానికి ఈ వీడియోలో మాతో చేరండి. ఈ పర్వతం పశ్చిమ టిబెట్లో ఉంది మరియు దాదాపు 6,638 మీటర్ల ఎత్తులో ఉంది. కైలాస పర్వతం చుట్టుపక్కల ప్రాంతాలు ప్రకృతి అందాలతో విస్మయానికి గురి చేస్తూ ఉంటాయి. మీరు పర్వతాన్ని చేరుకున్నప్పుడు మీ శక్తి స్థాయి లేదా మీ మానసిక స్థితి తక్షణమే మారుతుంది. భారతదేశం నలుమూలల నుండి మరియు చుట్టుపక్కల ప్రాంతాల నుండి ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది ప్రజలు ఈ కైలాస పర్వతంను సందర్శించడానికి ఇదే కారణం. సాధువులు, సన్యాసులు ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రత గడ్డకట్టినప్పటికీ వారి ధ్యానంలో మునిగిపోతారు. ఇది చాలా ప్రత్యేకమైన స్థావరం అని అంటారు. ఈ ప్రాంతంలో ప్రవహించే శక్తి ప్రవాహాలు చాలా వేగంగా ఆధ్యాత్మిక పురోగతిని సాధించడంలో సహాయపడతాయి. ఈ పర్వతం కేవలం మతపరమైన సమస్యలను మాత్రమే కాకుండా భారత ఉపఖండం అంతటా లక్షలాది మందికి ప్రత్యేక స్థలంగా ఉంది. హిందూ మతం, జైన మతం, బౌద్ధ మతం మరియు బోన్ వంటి బహుళ మత సంప్రదాయాలలో ఇది చాలా ముఖ్యమైన పవిత్ర స్థలంగా పరిగణించబడుతుంది. హిందూ మతం వాళ్ళు ఇక్కడ శివుడు కొలువై ఉంటాడు అని నమ్ముతారు. హిందూ గ్రంథాలు ఆయనే ఆదియోగి లేదా విశ్వంలో మొదటి యోగి అని చెబుతున్నాయి. తంత్రం మరియు యోగా యొక్క రహస్య జ్ఞానం అతని నుండి వచ్చిందని చెబుతున్నాయి. కైలాస పర్వతం స్వర్గానికి లేదా స్వర్గలోకానికి ప్రవేశ ద్వారమని ప్రాచీన భారతీయ మత గ్రంథం పేర్కొంది. ఇక్కడ నుండి మీరు దేవతల రాజ్యాలకు ప్రయాణించవచ్చు. జైన గ్రంథాల ప్రకారం ఈ పర్వతం మొదటి తీర్థంకరుడు లేదా మొదటి సుప్రీం గురువు మోక్షం పొందిన ప్రదేశం. అతను ఈ పర్వతం మీద ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాడు. కైలాస పర్వతాన్ని మెరు పర్వతం అని కూడా పిలుస్తారు. ఇది బౌద్ధ గ్రంథంలో భౌతిక, ఆధ్యాత్మిక మరియు ఆధ్యాత్మిక సార్వత్రిక కేంద్రంగా ఉంది. దాని వలన ఇది అనేక బౌద్ధ అంచనాలకు ప్రధాన తీర్థయాత్ర. కైలాస పర్వతం డెమ్చోక్ యొక్క నివాసమని మరియు అత్యున్నత ఆనందాన్ని సూచించే బుద్ధుని అవతారం అని వజ్రాయన బౌద్ధుల ఒక విభాగం వాళ్ళు నమ్ముతారు. చివరగా టిబెట్ నిర్వహణలో బాన్ సాంప్రదాయం కైలాస పర్వతం మొండి యాక్సిస్ లేదా భూమి యొక్క యాక్సిస్. బాన్ సాంప్రదాయం ప్రకారం ఇది స్వర్గం మరియు భూమిని కలిపే ప్రదేశం. కాబట్టి అనేక విభిన్న మతాలు మరియు సాంప్రదాయాలు మర్మమైన పర్వతానికి తమ మూలాలను గుర్తించడానికి కారణం ఏమిటి? దాని గురించి ఆలోచించండి. ఈ అన్ని మతాల విశ్వాసాలు ఒకే స్థలంతో ఎందుకు ముడిపడి ఉన్నాయి? కంటికి కనిపించే దానికంటే ఎక్కువ ఏదో ఉందని ఇది స్పష్టంగా మనకు సూచిస్తుంది. ఈ ప్రదేశం యాదృచ్ఛిక సహజ పర్వతం కంటే ఎక్కువ. ఇది వేల సంవత్సరాల నుండి అనేక రహస్యాలను దాని ప్రధాన భాగంలో దాచింది. కొంతమంది పరిశోధకులు మానవ నాగరికత యొక్క మూలాన్ని ఈ అద్భుతమైన పర్వతం నుండి గుర్తించవచ్చని కూడా సూచించారు. ఇప్పుడు మనం 1999వ సంవత్సరంలో కైలాస పర్వతాన్ని సందర్శించేందుకు వచ్చిన రష్యన్ ఎక్స్ప్లోరర్ డాక్టర్ అర్న్స్ట్ మొల్దషివ్ యొక్క కథనాలను పరిశీలిద్దాం. అతను తన అనుభవాలను పూర్తిగా తన పుస్తకంలో చెప్పాడు. ఏమని అంటే, మనం ఎక్కడ నుండి వచ్చాము? భారతీయ సంస్కృతులకే కాదు, యూరోపియన్స్కి కూడా ఈ పర్వతంపై ఎంతో ఆసక్తి ఉంది. థర్డ్ రీచ్లోని జర్మన్ క్షుద్రవాదులు ఇక్కడ అనేక రహస్యాలను అన్వేషించి కనుగొనవలసి ఉంది. తమ జాతికి సంబంధించిన నిజమైన మూలాలు ఇక్కడే దొరుకుతాయనే వారు పురాతన, అధునాతన నాగరికతలో భాగమని బలమైన నమ్మకాన్ని వారు కలిగి ఉన్నారు. అలాగే ఫేమస్ జర్మన్ ఛాన్సలర్ అడాల్ఫ్ హిట్లర్ రహస్య పురాతన సాంకేతికత మరియు ఆయుధాలను తవ్వటానికి మరియు కనుగొనడానికి అనేక బృందాలను కూడా ఈ ప్రాంతానికి పంపాడు. మంత్రాల శక్తి వెనుక ఉన్న శాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి జర్మన్లు ప్రత్యేక ఆసక్తి కలిగి ఉన్నారు.
ప్రాచీన వేద పండితులు వారి కాలానికి అధిపతి. సౌండ్ వైబ్రేషన్లను వైద్యం కోసం లేదా ప్రమాదకర ఆయుధంగా ఉపయోగించడంలో వారు పూర్తిగా ప్రావీణ్యం సంపాదించారు. ఈ ప్రకంపనలు మంత్రాలలో లోతుగా పొందుపరచబడ్డాయి. ఇవి ఆశించిన ఫలితాలను పొందడానికి అనేకసార్లు పునరావృతం అవుతాయి. నేటికి భారతదేశంలో మరియు అనేక ఇతర పొరుగు దేశాలలో మంత్రాలు డబ్బు ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతున్నాయి. కానీ శక్తివంతమైన ప్రభావాలను కలిగించే ఈ మంత్రాలను జపించడం మరియు ఉపయోగించడం యొక్క రహస్య సాంకేతికత తప్పిపోయినట్లు లేదా దాచిపెట్టినట్లు కనిపిస్తోంది. ప్రపంచంలో కొందరికే ఈ రహస్యాలు ఉన్నాయి. అందుకే కొన్ని రహస్య సంఘాలు యూరోప్లోని సమూహాలుగా ఉన్నాయి. ఇక్కడ కైలాష్ ప్రాంతంలో చాలా ఆకర్షితులవుతారు. వారు ఈ రహస్యాలను పొందాలని ఆశించారు. డాక్టర్ ముల్దషేవ్స్ యొక్క సొంత రచన ప్రకారం ఈ ప్రాంత పర్యటన వారికి ఊహించని అనుభవాన్ని అందించింది. వారు స్థానిక టిబెటన్ లామాలు మరియు సన్యాసులను ఇంటర్వ్యూ చేయడం ద్వారా పర్వతం మరియు ప్రాంతం గురించి కొన్ని గొప్ప రహస్యాలను కనుగొన్నారు. కైలాస్ ప్రాంతం క్రింద శంబల అనే నగరం ఉనికిలో ఉందని పురాతన పత్రాలు ఉన్నాయి. ఈ గ్రంథాలు శంబల అనేది దేవతల నగరం లేదా మానవ సుగంధ ద్రవ్యాల యొక్క అధునాతన రూపమని పేర్కొన్నాయి. ఈ పర్వతం లోపల కూడా పవిత్రంగా ఉండవచ్చని ముల్దషేవ్ పేర్కొన్నాడు. కైలాష్ పర్వతం ప్రపంచంలోనే అతిపెద్ద పిరమిడ్ అని, ఈజిప్ట్లోని ప్రసిద్ధ పిరమిడ్ కాంప్లెక్స్తో ఇది ముడిపడి ఉందని ఆయన ఊహిస్తున్నారు. ఇది అస్థిరమైన వాదన, కానీ నిజం వెల్లడి కావడానికి కొంత సమయం పట్టవచ్చు. ఎందుకంటే చైనా ప్రభుత్వం కైలాష్ పర్వతంపై ఎక్కడం లేదా యాత్రపై పూర్తిగా నిషేధం విధించింది. ఇది కూడా చైనా అధికారుల అసాధారణ ప్రవర్తన. ఈ ప్రాంతం పట్ల మతపరమైన భావాలను గౌరవిస్తున్నందున వారు పర్వతంపైకి ఎటువంటి యాత్రను అనుమతించడం లేదని వారు చెప్పారు. అయితే ఇప్పుడు ఏ రికార్డు చూపించినా ప్రస్తుత చైనా ప్రభుత్వం ఎలాంటి మతపరమైన భావాలను పట్టించుకోవడం లేదు. ఇది అధికారికంగా నాస్తిక ప్రభుత్వం అని అందరికీ తెలిసిందే. కాబట్టి వారు ఆ ప్రాంతాన్ని అన్వేషించడానికి ఎవరిని అనుమతించకపోవడానికి అసలు కారణం ఏమిటి? కానీ మీరు కైలాస పర్వతాన్ని అధిరోహించడానికి అనుమతించకపోతే బాధపడకండి, ఎందుకంటే మీరు కోరుకోకపోవచ్చు. ఈ పర్వతం ప్రపంచంలోనే ఎత్తైనది కాదు. ఇప్పటికీ దానిని అధిరోహించడానికి చేసిన అన్ని ప్రయత్నాలు పూర్తిగా విఫలమయ్యాయి. ఈ ప్రాంతంలో గమనించిన చాలా విచిత్రమైన విషయాల్లో ఒకటి హై మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యాక్టివిటీ. మీరు ఈ ప్రాంతానికి దిక్సూచిని అంటే కాంపస్ తీసుకుంటే దాంట్లో ఉన్న సూది రెపరెపలాడుతుంది, కానీ అది నిజమైన ఉత్తరం వైపు చూపదు. అందుకే హెలికాప్టర్ లేదా డ్రోన్ ఉపయోగించి పర్వతంపైకి దిగడం మంచిది కాదు. ఈ ప్రాంతంలో మరో ఆకర్షణీయమైన విషయం ఏమిటంటే మానస సరోవర్ మరియు రాక్షస స్థల్ అనే 2 సరస్సులు ఉన్నాయి. ఇవి 2 కేవలం 2 మైళ్ళ దూరంలో ఉన్నప్పటికీ వాటి లక్షణాలు పూర్తిగా విరుద్ధంగా ఉంటాయి. మానస సరోవరం మంచినీటి సరస్సు కాగా, రాక్షస స్థలం ఉప్పు నీటి సరస్సు. మానస సరోవరం నీరు వెచ్చగా ఉంటుంది, మరొకటి చల్లగా ఉంటుంది. ఒక విధంగా ఈ సరస్సులు భూమిపై ఉన్న సూర్యుడిని మరియు చంద్రుడిని సూచిస్తాయి. ఇది చాలా విశేషమైనది. ఈ లెక్కలను బట్టి కైలాస పర్వతం ప్రత్యేక ప్రాంతం అని స్పష్టమవుతోంది. కానీ దూరదృష్టవశాత్తు పర్వతంపై అన్ని యాత్రలు మరియు పరిశోధనలు ఇప్పుడు నిషేధించబడ్డాయి. ఈ అద్భుత పర్వతం గురించి సత్యం అందరి ముందుకు వచ్చే ముందు మనం చాలా కాలం వేచి చూడాల్సి రావచ్చు. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. దాంతోపాటు ఈ వీడియోని మీ బంధువులకు, మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి.